అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ 2015 ఆగస్టు 31 వచ్చిన దినం నుంచి కూడా రైతులు కూడా మాకున్న భూములు ఇవన్నీ మేము ఎయిర్‌పోర్ట్‌కి ఇచ్చిన తర్వాత మేము ఎటీఎల్ పథకం చాలా ఆందోళన చెందారు. చెందినప్పటికి కూడా రైతులందరూ కూడా ఒప్పించి మీకు మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. తర్వాత అప్పుడున్న మంత్రివర్యులు తర్వాత ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి అవుతామన్నారు. ఇవన్నీ కాగా ఈరోజు ఏమైందంటే అప్రోచ్ రోడ్ ఏదైతుందో ఆ రోడ్డు పక్క నుంచి సర్వీస్ రోడ్లు ఇస్తామని ఆ రోజు మమ్మల్ని రైతులు మోసం చేసి అప్రోచ్ రోడ్లు సర్వీస్ రోడ్లు ఇవ్వకుండా మొత్తం ఏదైతే 60 మీటర్ల రోడ్డు ఉందో 60 మీటర్లు కూడా అటు ఇటు ఇరువైపులా కంచేస్తున్నారు. రైతులకు అన్యాయం చేస్తూ అక్కడ వెంచర్లు వేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేటలకు పర్మిషన్ ఇచ్చారు. కానీ భూములు ఇచ్చిన రైతులకు మాత్రం అన్యాయం చేస్తున్నారు. ఆ బాధ ఇప్పుడు మా రైతులందరం కూడా ఆందోళన చెంది ఆ కంచి వేస్తున్నట్టు మేము చూసి ఇప్పుడు ఆ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చుకోవడానికి మేము వచ్చాం. మాకు న్యాయం చేస్తారనేసి కలెక్టర్ గారిని అడుగుదామని చెప్పి మేము వచ్చాం. కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి వెళ్తాం. ఏ రకంగా స్పందిస్తారు చూస్తాం. స్పందించకపోయిన వేళల్లో ఈ సంస్థ ఇంకా మా నాయకులు పార్టీలకు అతీతంగా అందరి ఉద్యమాలు ఎక్కువ అయ్యి అమరావతికి కూడా చలో అమరావతికి కూడా చేస్తాం. మరి చంద్రబాబు నాయుడుకి కూడా ఈ విషయం రైతులు అందరం కూడా అన్ని పార్టీలను కలిపి ఇప్పుడున్న ఎవరైతే పెద్దలు ఉన్నారో పెద్దలందరం కూడా ఏకదాటి మీదకి వచ్చి ఏ ప్రెస్ రోడ్డు ఇవ్వమని విన్నపించుకుంటున్నాం.